మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 21, 22 వచనాలు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక, ఎలాగండి ఇది, అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానంలో కొన్ని మాటలు మరి ఇంకా మనం నేర్చుకున్నాం మిత్రులుగా. గత వారం మనం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. మందిరానికి మనం వెళ్ళాలి అని. మందిరానికి మనం వెళ్ళాలి. ఎందుకు మందిరానికి వెళ్ళాలి అని అంటే, రెవరెన్స్, గౌరవించడం. అది మన గౌరవం. అంటే అది గౌరవంతో మందిరానికి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధిని గౌరవించడం. మందిరానికి వెళ్ళడం అనేటువంటిది ఏంటంటే అది దేవుని సన్నిధిని, దైవాన్ని మనం గౌరవించడం అనేది నేర్చుకున్నాం. లేవియా కాండం 26 అధ్యాయం 2వ వచనం మనకు అదే చెప్పింది. తర్వాత దావీదు కూడా అన్నాడు, దేవుడు తనకు దుర్గము అని పిలిచాడు దేవుని. ఎలాగండి అది? దేవుడు తనకి ఏమై ఉన్నాడంట? దుర్గము. దుర్గము అంటే ఆలయము. దేవుడే తనకు ఆలయము అని చెప్పి, కొంతమంది అయితే ఎలా ఉంటారు ఏంటనేటువంటిది వివరించి, తను మాత్రము దేవుని మందిరములో పచ్చని బలేవ మొక్క వలె నేను ఉంటాను అని చెప్పేసి దావీదు ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. ఎక్కడ ఉంటాడంట? దేవుని మందిరంలో. ఇంకా అంటాడు దావీదు, జనులు దేవుని మందిరమునకు వెళ్ళిదము రండి అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందని కూడా దావీదు అంటాడు. మనం చూస్తాం. ఇది మనకేం తెలియజేస్తూ ఉంటుంది? దేవుని మందిరానికి వెళ్ళడం గౌరవం. ఎవరిని గౌరవించటం? దైవాన్ని మనం గౌరవించటం, దేవుణ్ణి గౌరవించటం. మొక్కుబడితో, ఆచారబద్ధంగాను కాదు దేవుని మందిరానికి మనం వెళ్ళవలసింది. ఈ కొంతమంది యేసుక్రీస్తు విశ్రాంతి దినమున వెళ్ళాడు కాబట్టి విశ్రాంతి దినము ఇంపార్టెన్స్, ఇక మిగిలిన రోజులన్నీ ఇంపార్టెన్స్ కాదు అని అనుకుంటారు. అట్లా ఏమీ కాదు. పరిశుద్ధ వాక్యం ఏం చెప్పింది అని అంటే, దేవుడు కలుగు చేసిన ప్రతిదీ కూడాను, చెప్పండి, దేవుడు కలుగు చేసిన ప్రతిదీ కూడాను మంచిది. దేవుడు కలుగు చేసిన ప్రతిదీ కూడా ఎలాంటిదంట? మంచిది. ఆయన తలంచాడు ఇది మంచిది అని. ఆయన ఆలోచన ఏంటి? ఆయన ఆలోచన, ఆయన కలుగు చేసిన సృష్టి అంతా కూడా మంచిదిగా ఎంచాడు ఆయన. ఆది కాండం 31వ వచనం మొదటి అధ్యాయం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు. ఏం చూశాడు దేవుడు? తను చేసినది యావత్తును చూసినప్పుడు. యావత్తు అంటే ఏం చేశాడు ఆయన? యావత్తు భూమిని, ఆకాశమును, సృష్టి అంతటిని, ఆకాశ పక్షులను, భూ మృగములను, జంతువులను, మనుషులను, రోజులను, మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఆరవ రోజు, ఏడవ రోజు, ఇవన్నీ పూర్తయిన తర్వాత హీ లుక్డ్ ఎట్ దెమ్. వాటన్నిటిని చూసి ఏమనుకున్నాడు అని అంటాను? తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. ఎలా ఉందది? ఎంత మంచిదంటే అది చాలా మంచిదిగా ఉండేది. అస్తమయమును ఉదయమును కలుగుట 6వ దినము. ద 7th డే, 7వ రోజున ఆయన విశ్రాంతిని ఆయన తీసుకున్నాడు. హి హస్ టేకెన్ ద రెస్ట్. వాస్తవానికి దేవుడికి రెస్ట్ ఉంటుందా? చెప్పాలి మీరు. దేవుడికి రెస్ట్ ఉంటుందా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు.
మన దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు అబ్రహాము గాని ఇస్సాకు గాని వీళ్ళెవరికి అంత యూనిక్గా దేవుడు ఇవ్వలేదు. కానీ మోషేతో ఆరంభమైంది విశ్రాంతి దినాచారము అని చెప్పారు. విశ్రాంతి దిన ఆచారం ఖచ్చితంగా దాన్ని వారికి ఇచ్చాడు, వారిని చేయమని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను ఖచ్చితంగా దాన్ని చేయమని. ఎందుకు చేయమన్నాడు, ఎలా చేయమన్నాడు అంటే మనం చూసాము మిత్రులారా. 20వ అధ్యాయం నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూసాము. పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? హోలీ. ఆ రోజు మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఆ రోజుని మీరు ఎప్పుడు కూడా మీ మనసులో ఉంచుకోవాలి, మీ జ్ఞాపకాల్లో ఉండాలి. విశ్రాంతి దినం అనేటువంటిది జ్ఞాపకం. ఈరోజు ఆదివారం అని ఎవరైనా చెప్తే కాదు గుర్తుకొచ్చేది. ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలనేటువంటిది నీ జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి, గుర్తులో ఉండాలి, జ్ఞాపకాల్లో. అదే కాబట్టి ఇది ఆచారం ఏమీ కాదు, ఇది ట్రెడిషన్ కాదు, ట్రెడిషన్ ఏమీ కాదు. ఆ రోజంతా కూడా నువ్వు దేవునితో గడపాలి. నువ్వు గడపాలని ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు, దేవుడు ప్రత్యేకపరిచాడు దేవుడు. కాబట్టి విశ్రాంతి దినమున మనం కూడుకుంటేనే పరలోకం వెళతాం, ఆదివారం కూడుకుంటే పరలోకం వెళ్ళము అనేటువంటి డిఫరెన్స్ ఏమి కూడా లేదు మీకు. ఇది పునరుద్ధాన దినము. ఆదివారం అనేటువంటి పునరుద్ధాన దినం. సర్వమానవాళి, భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఈ రోజున ఏం చేస్తారు అంటే ఇది పునరుద్ధాన దినం. క్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి దినం. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువు. విశ్రాంతి దినానికి ఆయన ఎవరంట? విశ్రాంతి దినమును ఏం చెయ్యాలి, ఏం చేయకూడదని నిర్ణయించేది ఆయన. అంతే కదా, ఆయన ప్రభువు కదా, ఆయన నిర్ణయిస్తాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఆరాధన చేయాలి, ఎప్పుడు ఆరాధనలో ఉండాలి అనేటువంటిది నిర్ణయించేది కూడాను ఆయన. కాబట్టి మిత్రులారా, అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా మనం చదువుకుంటూ వెళుతుందంటే వాళ్ళు ఆదివారం ప్రభు సన్నిధిలో కూడుకొని, దేవుని సన్నిధిలో కూడుకొని ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచిన సందర్భాలు ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, ఒక ఆదివారం మాత్రమే కాదు, మనం చదువుతాం ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా ఇంటింట ఏం చేశారు వాళ్ళు? రొట్టె విరుచుచు దేవుణ్ణి ఆరాధించినటువంటి సందర్భాలు కూడా. కాబట్టి ఇక్కడ డే ఈజ్ నాట్ ఇంపార్టెంట్, రోజు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కాదు. మొన్న మాకు గెట్ టుగెదర్ పార్టీ జరిగింది 17న, 17వ తారీఖు. ఆ రోజు ఇంపార్టెంట్ అంటే ఆ రోజు ఇంపార్టెంట్ ఏం కాదు, ఆ రోజున జరిగిన సంఘటనలు ప్రాముఖ్యం, అంతే కదా. ఆ రోజు ఆ ప్రోగ్రాంలో మేము ఎలా ఉన్నాము అనేటువంటిది ప్రాముఖ్యం. 17కి ఎలాంటి ప్రాముఖ్యత లేదు, మేము ఎలా ఉన్నాము ఆ రోజు అనేటువంటిది ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ విశ్రాంతి దినమా, ఆదివారమా, సోమవారమా అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఆ రోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకే సొలొమోను హెచ్చరించాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్త పెట్టుకోవాలి. దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంట? ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రభు చెప్పాడు వారిని, మిత్రులారా పరిశుద్ధంగా ఉండాలి, అది మీ జ్ఞాపకాల్లో అది ఉండాలి అని దేవుడు వారిని హెచ్చరించడం, దావీదు కూడా దానిని ప్రేమించడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధి అక్కడ ఇంపార్టెంట్. అది శనివారమా, ఆదివారమా అనేటువంటి ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని సన్నిధి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పాడు అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకుంటారు వారి మధ్యను నేను ఉన్నానని చెప్పాడు. కాబట్టి ఆయన సన్నిధి, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఆయన నామములో కూడుకున్నా, ఎప్పుడు ఆయన నామములో కూడుకున్నా ఆయన సన్నిధి, ఆయన సహవాసం అనేటువంటి మనకు ఉంది మిత్రులు. ఈరోజు మనం కూడుకున్నాం ఆదివారం అంటే ఇప్పుడు దేవుడు మనతో లేడనా? కాదు మిత్రులారా, హీ ఈజ్ విత్ us. ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. అందుకే ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, స్పృహలో ఉండాలి. మనలో కొంతమంది తెలిసి నిద్రపోతారు, కొంతమందికి ఇది తెలియక
మాట్లాడుకుంటా ఉంటారు. ప్రభు చెప్పాడు, సియోనులో మౌనముగా ఉండుట, యెహోవాకు స్తుతి చెల్లించుట. దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలంట? మౌనం. సభా మర్యాద అంటాం. సభా మర్యాద అంటే ఏంటి? నిశ్శబ్దంగా ఉండడం, సైలెన్స్. దేవుని సన్నిధిని అది గౌరవించడం, అది గౌరవించడం అంటే. కొంతమందికి తెలియదు ఇప్పటికీ ఈ ఈ దేవుని సన్నిధిని గౌరవించడం అంటే ఊరికి వెళ్ళి కూర్చొని నిద్రపోవడం కాదు. ఊరికి వెళ్ళి పక్కన వాళ్ళకి వెళ్ళడం, మాట్లాడడం, అల్లరి చేయడం కాదు. దట్స్ వై ఐ ట్రై టు, నేను పిల్లల్ని ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాను అని అంటే, దేవుని సన్నిధిలో గౌరవం. కొంతమంది పిల్లలు మాట్లాడుతుంటే అటు ఇటు తిరుగుతుంటే మురిసిపోతూ ఉంటున్నారు. చేయకండి ఎప్పుడు కూడా, వాళ్ళు చేయకండి ఎప్పుడు కూడా. వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. స్పృహ ఉండాలి, ఆయన సన్నిధిలో ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. శరీర భారంతో కాదు, శరీర భారంతో. అందుకే దేవుడు చెప్పాడు, టేక్ రెస్ట్ అని. ఏం చెప్పాడు ఆయన? టేక్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకుంటే అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? హ్యాపీగా ఆయన సన్నిధిలో గడపగలుగుతావు. రెస్ట్ ఏది మనకి? ఆలోచించాల్సింది. కనుక ప్రియమిత్రులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. మరికొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మిత్రులారా. యేసుక్రీస్తు కపెర్నహూమునకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూములోనికి వెళ్ళాడు. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద కపెర్నహూమ్. కపెర్నహూమును గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలి. చదవండి మిత్రులారా ఒక్కసారి 11వ అధ్యాయము మత్తయి శుభవార్త. 11వ అధ్యాయం మత్తయి శుభవార్త 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఏం చేశాడంట ఆయన? ఆయన ఎక్కడెక్కడైతే దేవుడు అద్భుతాలు చేశాడో, స్వస్థత పరిచాడో, మంచి మంచి కార్యాలు చేశాడో, ఆశ్చర్యపరిచేటువంటి కార్యాలు చేశాడో, అయినా వాళ్ళు ఏం పొందుకోలేదంట? మారు మనసు పొందుకోలేదు. ఆ అద్భుతాలు చేసినటువంటి లిస్టులో కపెర్నహూము అనేటువంటిది కూడా ఒకటి ఉంది. చదవండి, మీకు లిస్ట్ అర్థమవుతుంది. అయ్యో ఖొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చెయ్యబడిన అద్భుతములు ఎక్కడ 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 ఏ ఏ పట్టణాలంటే అవి? ఖొరాజీనా, బెత్సయిదా, మీ మధ్య చెయ్యబడినటువంటి అద్భుతములు తూరు సిదోను పట్టణముల్లో చెయ్యబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. అర్థమైందా మీకు మాట? మీ మధ్యలో చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ కార్యాలు నేను తూరు సిదోను పట్టణములో ముందే చేసి ఉండినట్లయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గోని పట్ట కట్టుకొని మారు మనసు పొందేవాడు. గోని పట్ట కట్టుకోవడం అంటే వారు పశ్చాత్తాపపడి తగ్గించుకొని మారు మనసు పొంది ఉండేవారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంట? ఈ తూరు బెత్సయిదా పట్టణాల వాళ్ళు, వీళ్ళకి మధ్యలో అద్భుతాలు దేవుడు చేసినప్పటికీ కూడాను వీళ్ళల్లో పశ్చాత్తాపం లేదు, తగ్గింపు లేదు, మారు మనసు లేదు. ఏం లేదంటే వీళ్ళల్లో తగ్గింపు లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు. దీస్ పీపుల్ హ్యావ్ నో పేషెన్స్. ఇలాంటి ప్రజలకు వారు దేవుడు ఎన్ని చేసినప్పటికీ కూడాను దేవుణ్ణి మర్చిపోయేటువంటి గుణం వీళ్ళకి. దేవుణ్ణి మర్చిపోయేటువంటి, అక్కడ అంటూ ఉంటాడు, కంటిన్యూస్గా చదవండి. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోనుల పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను. ఏంటంట?
విమర్శ చేసే దినమందు, జడ్జిమెంట్ రోజున, ఎప్పుడైతే దేవుడు తీర్పులోనికి వస్తాడో, తీర్పులోనికి దేవుడు మనలందరినీ తీసుకొని వస్తాడో, ఈ మారు మనసు లేని దేవుడు ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడాను, దేవుడు ఎన్ని విషయాల్లో దేవుడు కృపనిచ్చినప్పటికీ కూడాను, ఆయన చేసిన కార్యములను మర్చిపోతూ ఈ మారు మనసు లేని ఈ ప్రజలు, పశ్చాత్తాపం లేనటువంటి ప్రజలు, తగ్గింపు లేనటువంటి ఈ ప్రజల గతి ఎలాగుంటుంది అంటే, వీళ్ళకంటే తూరు సిదోనుల పట్టణపు వారి గతి మేలు. అప్పుడు అంటా ఉంటారనమాట, మీకంటే మేమే మెరుగురా, మా శిక్ష కొంచెం తక్కువగా ఉంది, మీది ఎక్కువగా ఉంది అంటాం. అర్థమవుతుందండి? మీకంటే మేమే మెరుగురా, మీకు మా మీద మీకు ఎక్కువ ఉంది, మీరు ఎక్కువ బాధపడుతున్నారు, మీ శిక్ష చాలా కఠినమైనటువంటిది, మా శిక్ష చాలా తక్కువైనటువంటిది అని చెప్పేసి ఆ రోజున నివ్వెరపోయి మాట్లాడేటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంటుంది మిత్రులారా. అడుగున్న మీలో ఎంతమంది నా మాటలను, దేవుని మాటలను లెక్కిస్తున్నారో నాకైతే తెలియదు మిత్రులారా. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తూ వస్తున్నాడు, ఎన్నో హెచ్చరికలు చేస్తూ వస్తున్నాడు, ఎన్నోసార్లు గద్దిస్తూ వస్తున్నాడు. బట్ స్టిల్ దెన్, అయినప్పటికీ నీలో ఇంకా మార్పు లేని వ్యక్తిగా ఉండినట్లయితే తూరు సిదోనుల పట్టణ గతి నీకంటే బెటర్గా ఉంటుంది. తూరు సిదోనుల పట్టణ గతి నీకంటే బెటర్. నువ్వు అనుభవించే శిక్ష కంటే, నువ్వు అనుభవించే దానికంటే వాళ్ళు తక్కువ అనుభవిస్తారు, వాళ్ళే మేలు అనిపిస్తుంది. అప్పుడు గమనించండి, ఇంకో మాట అంటాడు అక్కడ కవిగా, కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చించబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు, నీలో చెయ్యబడిన అద్భుతములు సొదొమలో చెయ్యబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఏమిటంట ఇది? కపెర్నహూముతో చాలా యూనిక్గా మాట్లాడుతున్నాడు, ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. కపెర్నహూము పట్టణాన్ని ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. సమృద్ధి జీవం సంఘమా, నీలో చెయ్యబడినటువంటి అద్భుతాలు, నీ విషయంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఆనాడు సొదొమ గొమొర్ర పట్టణములో చేసి ఉంటే ఈ రోజుకి ఆ పట్టణం ఉండేది. ఆ పట్టణం ఇప్పుడు లేదు. సొదొమ గొమొర్ర పట్టణం మీరు ఇప్పుడు చూసినా లేదు. అది అక్కడికి వెళ్తే మీకు గంధం కనపడుతుంది. ఆ పట్టణం కాల్చివేయబడింది. చూడండి, సొదొమ గొమొర్ర పట్టణాన్ని దేవుడు వెంటనే శిక్ష విధించాడు, కానీ నీకు ఇంకా దేవుడు నీ ఎడల దీర్ఘశాంతమును కలిగి ఉంది. బట్ స్టిల్ యూ డోంట్ వాంట్ టు చేంజ్. ఎంత గద్దించిన దేవుడు, ఎంత హెచ్చరించిన దేవుడు, మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి, మన మనసును మార్చుకోవడానికి, మన బిహేవియర్ మార్చుకోవడానికి, మన ప్రవర్తన మార్చుకోవడానికి, మన క్రియను మార్చుకోవడానికి, మనం ఆలోచించే పద్ధతిని మార్చుకోవడానికి, మారు మనసు పొందటానికి మనస్సు లేనటువంటి వారిగా మనం ఉన్నాం. ఈ కపెర్నహూము లాంటి ఈ తూరు కొరాజీన బెత్సయిదా పట్టణముల వలె మిత్రులారా. ఈ కొరాజీన బెత్సయిదా, ఈ నజరేతు, కపెర్నహూము, ఈ పట్టణాలు గలిలియా ప్రాంతాలు. అందుకనే వీరిని గూర్చినటువంటి ప్రవచనం ఒకటి ఉంది మిత్రులారా. వీరిని గూర్చినటువంటి ప్రవచనం ఒకటి ఉంది. 4వ అధ్యాయం మత్తయి శుభవార్త, 4వ అధ్యాయం మత్తయి శుభవార్త. లూకా శుభవార్త 14వ వచనం, 4వ అధ్యాయం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరంలో బోధించెను.
తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చును. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకే నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము చేతికి ఇయ్యబడెను. ఒక చోట ఉంటుంది మిత్రులరా, స్క్రిప్చర్. ఓకే ఫైన్. ఈయన యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, అండర్స్టాండ్ సారీ 11వ అధ్యాయము, క్షమించండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ అధ్యాయము. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమునైన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచి అంత్యకాలమునైన సముద్ర ప్రాంతమున అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే అక్కడ ప్రజల గురించి మాట్లాడుతూ, వీరు చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూచుచున్నారు. వీరు మరణ ఛాయ గల దేశ నివాసులు, వారి మీద వెలుగు ప్రకాశించింది. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమిత్రులైన కపెర్నహూమునకు వెళ్ళడం అనేటువంటిది ఒక దేవుని పని నిమిత్తం వెళ్ళాడు ఆయన. తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పని గలిలియ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి ఆ గలిలియాలో ఉన్నటువంటి ఊర్లే, పట్టణాల ఈ నజరేతు, బెత్సయిదా, కొరాజీనా, ఈ మనం చెప్పుకుంటున్నటువంటి దాని పేరేంటి, మనం చెప్పుకుంటున్నటువంటి ఊరు కపెర్నహూము, ఈ ప్రాంతాలన్నీ కూడాను గలిలియా ప్రాంతాలు, గలిలియాలో ఉన్నటువంటి ఊర్లు మిత్రులరా. కనుక జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయమైన కపెర్నహూమునకు దేవుని పని నిమిత్తము వెళ్ళాడు. తండ్రి ఆయనకు ఏ పని అప్పగించాడో ఆ పనిని చెయ్యడానికి వెళ్ళాడు. ఈ కపెర్నహూములో ఉన్నటువంటి ప్రజలు అన్యజనులైనటువంటి ప్రజలు, చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, మరణ ఛాయ కలిగినటువంటి ప్రజలు. వారి దగ్గరికి వెళ్ళి వారి మధ్య నివసించి వారిలో అద్భుతాలు చేసి వారిలో స్వస్థతను కలుగజేసి వారిని దేవుని కుమారుడుగా తన్ను తాను వారి మధ్యలో ప్రత్యక్షపరుచుకొని ఇన్ని కార్యాలు వారి మధ్య జరిగించినప్పటికీ కూడాను వాళ్ళు ఎలాగున్నారంట? మారు మనసు లేని, పశ్చాత్తాపము లేని ప్రజలుగానే వారు ఉండిపోయారు. మీకు ఆలోచించండి ఒక్కసారి. ఈరోజు మన జీవితాలు ఒక కపెర్నహూములాగా ఉన్నాయేమో. హౌ మెనీ టైమ్స్ గాడ్ ఈస్ రిబీకింగ్ us. దేవుడు ఎన్ని మార్లు మనల్ని గద్దిస్తున్నాడు, ఎన్ని మార్లు దేవుడు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. తూరు సిదోనుల పట్టణాన్ని చూసినప్పుడు, సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు, వారి పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదు. కానీ దేవుడు నీ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆలోచించలేదు. బట్ స్టిల్ దెన్ గాడ్ హ్యాస్ ద పేషెన్స్ ఆన్ యూ. దేవుడు ఇప్పటికీ కూడాను నీ మీద ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఎందుకు సహిస్తున్నాడు అని అంటే మిత్రులారా, ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, గోనిపట్ట కట్టుకొని మారు మనసు పొందుతావేమో. గోనిపట్ట అంటే ఇప్పుడేమన్నా 100 గోనిపట్ట దాన్ని కట్టుకోమనా? తగ్గించుకొని పశ్చాత్తాపడి, ముఖ్యంగా పశ్చాత్తాపడి, తగ్గింపును పక్కన పెట్టండి. అసలు పశ్చాత్తాపం అనేది లేకపోతే అనవసరం. పశ్చాత్తాపడి మారు మనసు పొందుతావేమోననేటువంటి ఆశతో. కాబట్టి ప్రభునందు మిత్రులరా, యేసు క్రీస్తు కపెర్నహూమునకు విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? దేవుని సన్నిధిని గౌరవించగా. ఎందుకు వెళ్ళాడు? ఆయన జ్ఞాపకాల్లో అది ఉంది మిత్రులారా. ఆయన జ్ఞాపకాల్లో అది ఉంది. దేవుని సన్నిధిని గౌరవించడానికి వెళ్ళాలి, గుర్తుంచుకొని వెళ్ళాలి ఈరోజు దేవుని సన్నిధి అని. ఆలోచించండి. నేను చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాను. నేను బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
మీకు వ్యక్తపరచలేదు, మీకు చెప్పలేదు, మీకు తెలపలేదు. ఎందుకు తెలపలేదు అని అంటే మీకు ఇష్టం లేదు అసలు అవి వినటానికి. అవి వినటానికి మీకు ఇష్టం లేదు. దేవుని సన్నిధికి రావడమే ఇష్టం లేదు. ఒకరోజు ప్రార్థన లేకుండా ఉంటే చిన్నపిల్లలు కనుక సంబరపడతారు చూసారా, స్కూలు సెలవిస్తుందని. అట్లా సంబరపడేటువంటి వారిగా యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఆన్ ద గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధి అంటే గౌరవం, దేవుని సన్నిధి అంటే విలువ లేదు, దేవుని సన్నిధిని ప్రేమించడము లేదు, దేవుని సన్నిధిని గౌరవించడము లేదు. మనకు రకరకాలైనటువంటి కారణాలు చెప్తారు. ఈ సాకులన్నీ దేవుని ముందు చెప్పడానికి చెల్లవని చెప్తారు. కొండే దేవుడు అక్కడ చెప్పాడు కదా, అక్కడ మాట్లాడుతూ 11వ అధ్యాయంలో ఏ దినమునంట అది, ఏ దినమునంట, విమర్శ చేయు దినము. ఏ దినమంట అది? విమర్శ చేయు దినమున నిన్ను పరిగణలోకి తీసుకున్నప్పుడు దేవుడు వీటన్నిటినీ కూడాను నీ గతి కంటే ఈ సొదొమ గొమొర్ర, ఈ తూరు సీదోనుల పట్టణముల గతి ఓర్వదగినదిగా ఉంటుంది. ఓర్వడం అంటే సహింపగలిగినంతగా ఉంటుంది. అంటే వాళ్ళ గతి సహింపగలిగినటువంటిది, నీ గతి సహింపలేనటువంటి గతిని నువ్వు పొందుకుంటావు. స్థితిని నువ్వు పొందుకుంటావు. దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోండి ప్లీజ్. దయచేసి దేవుని సన్నిధిని గౌరవించండి. ఆయనను గౌరవించడానికి దేవుని సన్నిధికి రండి. ఆయనను ఘనపరచడానికి దేవుని సన్నిధికి రండి. ఆయన ఉన్నాడనే విశ్వాసంతో దేవుని మందిరానికి రండి. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, తను అడుగు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి. ఎలా అంటే ఏం చేయాలంట? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడిగితే ఫలం ఇచ్చేవాడని ఆయనను నమ్మాలి. విశ్వాసంతో దేవుని మందిరానికి రండి, నీరసంతో కాదు. అలసటతో కాదు. దేవుడు నీకు అందుకనే విశ్రాంతి దినము అని పేరు పెట్టింది ఎందుకు? అంతే కదా, యూ షుడ్ హ్యావ్ టు టేక్ రెస్ట్. నువ్వు టేక్ రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు అలసట పడకుండా ఆయనలో ఆనందించాలి. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. చదవండి మరికొన్ని మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం మిత్రులరా. మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. నేను నియమించిన, దేన్నంట? ఎవరు నియమించారంట? దేవుడు నియమించిన దేనినంట? ఆ విశ్రాంతి దినమును ఆచరించుచు, ఏంటండి? ఎవరికి ఇష్టమైన వాటిని? దేవునికి ఇష్టమైన వాటిని కోరుచున నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి నేను పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చెయ్యవలెనని ఆయన పక్షమున చేరు అన్య జనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. యు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్? దేవుడు ఏమంటున్నాడు అర్థమైందా? విశ్రాంతి దినమును కూర్చున్నటువంటి దేవుడు తన ఆలోచన ఏంటో చెప్పాడు. ఆయన సన్నిధిని గౌరవించినప్పుడు ఆయన ఎలా ఉంటాడు మీతో అనేది చెప్పాడు. ఆయన
ఆయన సన్నిధిని గౌరవించినటువంటి వాడు షండు అంటే తెలుసా? ఎవరు షండు అంటే? రైట్, వెరీ గుడ్, ఇజ్రాస్. ఇజ్రాస్ ఏమంటాడండి అసలు? వాస్తవానికి ఒక షండుడికి దేవుని మందిరానికి వెళ్ళేటువంటి అర్హత లేదు ధర్మశాస్త్ర ప్రకారం. బట్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మిత్రులారా, నేను నియమించిన విశ్రాంతి దినములను యజమానుడు ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి. ఏంటంట? ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఈ షండులు ఏం చేస్తా ఉంటున్నారంట? ఏం చేస్తున్నారంటే షండులు? దేవుని నిబంధనను ఆధారం చేసుకున్నారు. దేన్ని ఆధారం చేసుకున్నారు? దేవుని నిబంధనను ఆధారం చేసుకున్నారు. దేవుని నిబంధనను ఆధారం చేసుకున్నారు. దాన్ని ఆధారం చేసుకుని ఏం చేస్తూ ఉంటున్నారు వీళ్ళు? దాన్ని ఆధారం చేసుకుని దేవునికి ఇష్టమైన వాటిని కోరుచున్నారు. దేనికండి? ఎవరికి ఇష్టమైన కోరుకుంటున్నారు? రైట్. ఈరోజు మనం కోరికలు ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి. అబ్సల్యూట్గా మన కోరికలు ఏంటి? దేవునికి ఇష్టమైనవి కోరుకునేటువంటి ఉద్దేశాలు మనకి ఏమాత్రం కూడా లేవు. మన కోరికలన్నీ ఏంటి అని అంటే మనకిష్టమైనవి. దానికి ఒక వాక్యాన్ని ఉపయోగిస్తాం, నీ కోరికను సిద్ధింపజేయి అనగా, నీ కోరిక యావత్తు అయిన సఫలము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, ఆశగల ప్రాణమును. ఇవన్నీ ఆధారం చేసుకుని మాట్లాడారు. అసలు విషయాన్ని మర్చిపోయా. అసలు విషయాన్ని మర్చిపోయా. వీళ్ళు దేవుని మందిరానికి వెళ్ళడానికి కారణం ఏంటి? దేవుని నిబంధనను ఆధారం చేసుకున్నారు. వారి జ్ఞాపకాల్లో ఉంది, ఇది దేవుని సన్నిధి, ఆ సన్నిధికి నేను వెళ్ళాలి అనేది వారి జ్ఞాపకాల్లో ఉంది. ఆయన ఉన్నాడు అనే విశ్వాసం వాళ్ళకు ఉంది. ఆయన ఉన్నాడు అనేటువంటి విశ్వాసం వారికి ఉంది. ఆయన సన్నిధిని గౌరవించాలి అనే విశ్వాసం వారికి ఉంది. ఆ మాట, ఆ గౌరవం వాళ్ళకు ఉంది. ఆ గౌరవంతో, ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఆయన నిబంధనను ఆధారము చేసుకొని ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనకిష్టమైనవి చెయ్యాలని కోరుకున్నారు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. ఎవరికి ఇష్టమైనవి చెయ్యాలని? దేవునికి ఇష్టమైనవి చెయ్యాలి. నేను ఒక్కసారి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను ఏం చేసి సరిగ్గా, మనము ఆయన ఆజ్ఞలను ఏం చేస్తూ గైకొనొచ్చు ఆయన దృష్టి, ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఏం చేస్తున్నామండి? ఏం చేయాలంట అండి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ డూయింగ్ ఆర్ నాట్. ఇక్కడ మాట్లాడుతున్నాడు యోహాను, తన పత్రికలో మాట్లాడుతున్నాడు ఒక సంఘమును గూర్చి. ఆయన దృష్టికి మనము ఇష్టమైనవి చేసినప్పుడు, ఆయనకు మనము ఇష్టమైనవి చేసినప్పుడు మనం ఏం జరుగుతుంది? మనము ఆయన సన్నిధిలో ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఆయన వలన మనకు దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం, నా మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధి అంటే గౌరవం లేదు, ఆయన ఉన్నాడనే నమ్మకం లేదు. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి అంటే గౌరవం లేదు, ఆయన మీద విశ్వాసం లేదు. కానీ బట్ స్టిల్ దెన్ ఈరోజు దేవుని సన్నిధి అనే జ్ఞాపకం కూడా లేదు.
అలా కదా, నిర్లక్ష్యం చేస్తున్నారు ఈరోజు చాలామంది. మన సంఘం అందరూ వస్తే ఈ మందిరం పట్టదు. దాదాపు 70-80 మంది ఉన్నాం మనం. 70-80 మంది మన సంఘం. ఈరోజు కొద్ది మంది మాత్రమే ఇక్కడ ఉన్నాం. వాట్ అబౌట్ అదర్స్? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏంటది? నిర్లక్ష్యం. మర్చిపోవడం కాదు, నిర్లక్ష్యం. గౌరవం లేకపోవడం. ఏం లేకపోవడం? దేవుని సన్నిధి అంటే గౌరవం లేకపోవడం. దేవుని సన్నిధి అంటే గౌరవం లేకపోవడం, దేవుని మీద విశ్వాసం లేకపోవడం. దేవుని మీద విశ్వాసం లేకపోవడం. ఒక భక్తుడు, ఒక అన్యుణ్ణి మనం తీసుకున్నాం. తిరుపతి వాడు గాని ఎక్కడికి వెళ్ళినా కాలినడకన వెళుతున్నాడు. బై వాట్? విశ్వాసం. ఏంటది? విశ్వాసం. లేని చోట, దేవుడు కాని చోట, సృష్టికర్త కాని వ్యక్తిని కూడా దేవుడిగా విశ్వసించి వాళ్ళు వెళుతున్నారు. సజీవుడైనటువంటి దేవుడు తెలిసి కూడా, సంరక్షకుడైనటువంటి దేవుడు తెలిసి కూడా, నీ కోసము ప్రాణము పెట్టినటువంటి దైవం తెలిసి కూడా, నీ పాపమును పరిహరించినటువంటి దేవుడు తెలిసి కూడా, నీ కోసం మరణించినటువంటి దైవం తెలిసి కూడా, ఆయన సన్నిధికి రావడం అంటే మనకు నిర్లక్ష్యం. ఆయన సన్నిధిలో ఉండడం అంటే మనకు నిర్లక్ష్యం. ప్రార్థన చెయ్యడం అంటే నిర్లక్ష్యం. పాట పాడడం అంటే నిర్లక్ష్యం. కృతజ్ఞతలు చెప్పడం అంటే నిర్లక్ష్యం. ఏదైనా చెయ్యాలి అంటే దేవుని మందిరంలో పరిచర్య చెయ్యాలంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యమే. మన కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళే చేసుకుంటారు. అదేంటది? నిర్లక్ష్యం. ఏంటది? నిర్లక్ష్యం. ఎవరు చేస్తారు? ఎవరు వచ్చి చేస్తారు మన మందిరంలో పరిచర్య? ఏమండి? ఊర్లో వాళ్ళందరూ వచ్చి మన మందిరంలో పరిచర్య చేస్తారా? వాళ్ళే చేసుకుంటారు. ఎవరు చేస్తారు? తెలియగడుతున్నాను. ఎవరు వచ్చి చేస్తారు? ఏ ఏలియన్స్ ఉన్నారు చేయడానికి? లాట్ ఆఫ్ నెగ్లిజెన్స్. దేవుని సన్నిధి అంటే మనకు చాలా నిర్లక్ష్యం. దట్స్ వై వీఆర్ నాట్ గెటింగ్ ద ఆన్సర్స్ ఫ్రమ్ ద గాడ్. దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవట్లేదు. సాక్ష్యాలు మీరు ఉన్నారు, గమనించారా? సాక్ష్యం, ఒక్కొక్క సాక్ష్యం నివ్వెరపోతున్నటువంటి సాక్ష్యం. ఎంతో బాధతో, ఆవేదనతో మీరు సాక్ష్యాలు పంచుకున్నారు. వై డోంట్ యు గెట్ రెస్పాన్స్? మనం ఎందుకు దేవుని సన్నిధి నుంచి మనము ఆయన యొద్ద నుంచి మనం ఎందుకు పొందుకోలేకపోతాం? కారణం, ఆయనకిష్టమైనవి మనం చేయకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా మనం ఏం చేస్తూ ఉంటున్నాం? ఆయన సన్నిధిని గౌరవించడం లేదు. ఆయన సన్నిధి మీద విశ్వాసం లేదు. ఆయన మీద విశ్వాసం అనేటువంటిది, ఆయన నిబంధన మనకు ఆధారం కాదు. మీలో ఎంతమంది ఆయన వాగ్దానాన్ని ఆధారం చేసుకున్నారు? ఇక్కడ ఒక షండు ఏం చేస్తున్నాడంట? ఆయన నిబంధనను ఆధారం చేసుకొని, దీన్ని ఆధారం చేసుకొని, ఆయన నిబంధనను ఆధారం చేసుకొని ఏం చేస్తున్నాడు? ఆయనకిష్టమైనవి కోరుకొనుచు. ఆయనకిష్టమైనవి కోరుకుంటున్నాడంట. ఆయనకిష్టమైనవి కోరుకుంటూ, ఆయనకిష్టమైన వాటిని కోరుకొనుచు, ఆయన విశ్రాంతి దినమును అనుకరిస్తున్నాడు. ఆచరించటం అని రాశాడు. ఎక్కడ? అనుకరణ అని ఇంగ్లీష్లో బాగుంటుందన్నమాట. దాని అర్థం ఇంకా బాగా చెప్పాలంటే ఈజ్ ప్రాక్టీసింగ్, అంటే తన జీవిత శైలి అని అర్థం. అలవాటు తెలుసు కదండి. అలవాటు అంటే ఎలా ఉంటుంది? రోజు నేను ఉదయం 4 గంటలు లేస్తాను, 7 గంటలకే టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం 12-12:30 కల్లా భోజనం చేస్తాను. ఇవన్నీ అలవాటు. 8 గంటలకల్లా పొలానికి వెళతాను. ఇవన్నీ ఏంటి అంటే నీ జీవన శైలి.
ప్రతిరోజు నువ్వు చేసేటువంటి హ్యాబిట్. ప్రభునందు ప్రియమిత్రులారా, ఇక్కడ ఈ షండుకున్న అలవాటు ఏంటంటే, ఈ షండుకున్న హ్యాబిట్ ఏంటంటే, ఆయన మందిరము అతని జ్ఞాపకాల్లో ఉంది. ఆయన సన్నిధి వాడి జ్ఞాపకంలో ఉంది. ఆయన సన్నిధిని గౌరవించాలనే జ్ఞాపకం ఉంది. సన్నిధిలో ఆయన ఉంటాడనే జ్ఞాపకం ఉంది. ఆయన నిబంధన ఆధారం చేసుకున్నాడు. ఇంకేం చేస్తా ఉంటున్నాడంట, దేవునికి ఇష్టమైన వాటిని కోరుచున్నాడు. దేవునికి ఇష్టమైన వాటిని కోరుచున్నాడు. అటువంటి వ్యక్తి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే మిత్రులారా, 5వ వచనంలో, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగము వారికి ఇచ్చేతాను. అక్కడది, నా ఇంటను నా ప్రాకారములో నియమిస్తా అన్నాడు, ఒక భాగము వారికి ఇచ్చేస్తాను. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ఇంకొక మాట చెప్పాడు అక్కడ, ఇంకా చెప్పాడైనా, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నాడు. ఈ దేవుని సన్నిధికి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ఆయన కపెర్నహూములోనికి వెళ్ళాడు. ఆయన కపెర్నహూములోకి ఎందుకు వెళ్ళాడు? దేవుని పని నిమిత్తం వెళ్ళాడు. ఏంటి దేవుని పని? ఈ కపెర్నహూము, బెత్సయిదా, కొరాజీనా, ఈ నజరేతు అనేటువంటి ప్రాంతాలు, ఈ గలిలయ ప్రాంతాలు, గలిలయ పట్టణాలు, ఈ పట్టణ ప్రజలు, చీకటిలో నివసించేటువంటి ప్రజలు, మరణఛాయి గల దేశంలో వారు నివాసం చేస్తూ ఉన్నారు. వారు పాపములో జీవిస్తూ ఉంటున్నారు. అటువంటి వారికి వెలుగుగా ఉండడానికి వెళ్ళాడు ఆయన. అటువంటి వారు వెలుగు చూస్తున్నట్లుగా వెళ్ళాడు ఆయన. ఒక వెలుగుగా వారి మధ్యలో ప్రకాశించాడు. వారి మధ్యలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. ఓచ కాళ్ళు చేతులు కలిగినటువంటి వారు కావచ్చు, కాళ్ళు లేనటువంటి వారు కావచ్చు, కుష్టి వ్యాధి చేత బాధపడుతున్నటువంటి వారు కావచ్చు, బహు విధమైనటువంటి రోగముల చేత బాధపడుతున్నటువంటి వారందరినీ ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అన్ని అద్భుతాలు దేవుడు వారి మధ్య జరిగించినప్పటికీ కూడా they don't accept Jesus as their personal savior. యేసుక్రీస్తుని వాళ్ళు పట్టించుకోలేదు. యేసుక్రీస్తుని వాళ్ళు జస్ట్ లైక్ అవర్ రిలేటివ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, మన కుటుంబ సభ్యులు. ఒకడు వ్యవసాయం అని, ఇప్పుడు కోడి పుంజలని, ఇంకోటి ఇంకోటని, ఇంకోటని. దేవుడి మీద భయం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, ఆయన మీద విశ్వాసం లేదు, పశ్చాత్తాపం లేదు హృదయంలో. దేన్ని నమ్ముకున్నావు? నీ కష్టార్జితాన్ని నమ్ముకున్నావు. నీ కష్టార్జితాన్ని నమ్ముతున్నావు, దేవుణ్ణి కాదు. నీ బలాన్ని నమ్ముకుంటున్నావు, దేవుణ్ణి కాదు. నీ ధనాన్ని నమ్ముకుంటున్నావు, దైవాన్ని కాదు. దైవాన్ని. దాట్స్ వై వీఆర్ అనేబుల్ టు బ్లెస్. అందుకని మనం ఇంకా ఆశీర్వాదం అనేటువంటి దాంట్లో మనం ఎక్కడో ఉండిపోయాం మిత్రులారా. వెనకబడిపోయినటువంటి వారిగా ఉండిపోయాం. ఎందుకు? 2024 అదే జీవితం, 23 అదే జీవితం, 22 అదే జీవితం, 20 అదే జీవితం, 21 అదే జీవితం. ఏమొచ్చింది నీ జీవితంలో మార్పు? ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, రాత్రి పగలు కష్టపడు, నీ కష్టార్జితాన్ని నమ్ముకున్నావు, నీ జీవితాన్ని నమ్ముకున్నావు, నీ మీద నువ్వు కష్టపడేదాన్ని నమ్ముకున్నావు. ఏమి సాధించావు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు. నాట్ టు బిలీవ్ ఇన్ గాడ్. దేవుని సన్నిధిని మనం గౌరవించడం లేదు మిత్రులారా. శ్రేష్టమైనటువంటి పేరు కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైనటువంటి పేరు వారికి నేను ఇస్తున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఎలాంటిదంట పేరు? అది కొట్టివేయబడ్డంట వారి పేరేట. ఆ పేరు వారికి నిత్యము నిలిచిపోయేటువంటి పేరుని దేవుడు వారికి ఇస్తున్నారు. శ్రేష్టమైనటువంటి దీవెన, ఒక భాగాన్ని దేవుడు వారికి ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. 6వ వచనం చెప్పాడు, విశ్రాంతి దినమును ఏం చేయలేదంట వీళ్ళు? అపవిత్రపరచలేదు. ఏం చేయలేదంట? అపవిత్రపరచలేదు. అపవిత్రపరచటం అంటే ఏంటి? అపవిత్రపరచటం అంటే ఏంటంటే, వెళ్ళకపోయినా ఏం కాదులే అని నీ మనసులో అనుకుంటావు చూసావా, అది అపవిత్రపరచటం. ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది? ఒక శనివారం వెళ్ళకపోతే ఏమవుతుంది? ఓ బుధవారం వెళ్ళకపోతే ఏమవుతుంది?
ఏమండి, ఫాస్టింగ్ పీరియడ్సా? వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆఖరి రోజున వెళ్తాం. ఆఖరి రోజున వెళ్దాం. కొంతమంది అభిప్రాయాలండి, కొంతమంది అభిప్రాయాలు, కొంతమంది ఆలోచనలు. మొదటి రోజు ఎందుకులే, ఆఖరి రోజున వెళ్దాం. కొంతమంది డెసిషన్స్. అది అపవిత్రపరచడం. అపవిత్రంగా ఎంచటం అంటే అది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని నిబంధనను ఆధారం చేసుకున్నారు. ఆయన సన్నిధిని గౌరవించారు. ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంది వాళ్ళకి. విశ్వాసం ఉంది వాళ్ళకి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించారు. నా నిబంధనను ఆధారం చేసుకొనొచ్చు యెహోవాకు దాసులై. ఎవరికి దాసులయ్యారంట వీళ్ళు? మనమెవరికి దాసులం? మన పనులకు మనం దాసులు, మన ధనానికి మనం దాసులం, మన సంపాదనకు మనం దాసులం. అంత డెడికేటెడ్గా పనిచేస్తాం కదా మనం. అవునా కదా? అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఏ పనైనా సరే డెడికేటెడ్గా చేస్తాం. ఎంత డెడికేటెడ్ అంటే వి నెగ్లెక్ట్ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి వెళ్ళనంత నెగ్లెక్ట్ చేస్తాం. వెళ్ళకపోయినా పర్వాలేదు అని అనుకునేటువంటి కొంత దురభిప్రాయం, చెడు. దయచేసి దేవుడికి తెలుసులే అని అనమాట. నా పరిస్థితి దేవునికి తెలుసులే, పిచ్చి మాట అది. నా పరిస్థితి దేవునికి తెలుసులే అంటే ఇక దేవుడు నిన్ను క్షమించేస్తాడు, నిన్ను ఇక పవిత్రంగా ఏం చేస్తాడన్నా? ద ఫులిష్, అవివేకం. చేసింది తప్పు, తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం. గాడ్ నెవర్ ప్లీజ్ బై దట్. దేవుడు అటువంటి మాటల వలన ఆయన సంతోషం అతడు. అటువంటి మాటల వలన ఆయన సంతోషము చందడు మిగుతున్నాడు. ఆయన సన్నిధిని గౌరవించాడు. యెహోవాకు దాసులై యెహోవాను ప్రేమించుచు ఆయనకు పరిచర్య చెయ్యవలెనని. ఎవరికి పరిచర్య? మనుషుల్లో నువ్వు ఎవరికి ఏది చేసినా అది దేవునికి చేసినట్టే చెయ్యాలి. ఎందుకంటే దేవుడు నీకు కంటి ముందు కనపట్టదు, ఆయన ఆత్మ గనుక. ఈ మందిరంలో కానీ, నీ సమాజంలో కానీ నువ్వు ఎవరికి ఒక కప్పు కాఫీ ఇచ్చినా, ఒక మంచి భోజనం పెట్టినా, ఆతిథ్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా అది మనుషులకు చేసినట్టుగా నువ్వు చేయడం వల్ల నీకు ఉపయోగం లేదు. నువ్వు చేయకపోయినా పర్వాలేదు. చేసిన తర్వాత నేను అంత చేశాను, ఇంత చేశాను, అది చేశాను, ఇది చేశాను, అట్లా చేశాను, ఎట్లా చేశాను అని నీ గురించి నువ్వు చెప్పుకోవడం వల్ల మరీ ఉపయోగం లేదు. అది దైవికమైనటువంటి పని కాదు. దైవికమైనటువంటి పని కాదు మిత్రులారా. ఇక్కడ దేవునికి పరిచర్య చేయవలనని ఆయన పక్షముగా చేరు అన్యులు. ఎవరి పక్షంగా? ఆయన పక్షంగా చేరేటువంటి అన్యులు. మనం ఇశ్రాయేలులం కాదు కదా. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఇశ్రాయేలులు? చెప్పండి, ఉన్నారు ఎవరన్నా? లేరు. మనం ఇశ్రాయేలులం కాదు. మనం ఎవరు? అన్యులము. అన్యులం. అన్యులమైనటువంటి మనము ఆయన నిబంధన ఆధారం చేసుకొని ఆయనకు దాసులై ఆయనను ప్రేమించచ్చు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన సన్నిధికి మనం చేరుకుంటే మనల్ని కూడా ఏమంటాడు అంటే ఆయన పరిశుద్ధ పర్వతమునకు దేవుడు మనల్ని తోడుకొని వెళతాం. తోడుకోవడం అంటే తీసుకుని చెప్పాడు మందిరం గురించి. నా మందిరం సకల జనులకు అక్కడ వాక్యం ఇవ్వదు. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసి నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఏంటంట? ప్రార్థన మందిరం. ఏంటంట? ప్రార్థన మందిరం. ఇక్కడికి రావడం వల్ల ఏంటనంట? ఎలా రావాలంట? దేవుని నిబంధన ఆధారం చేసుకుని ఆయనకు దాసులై ఆయన్ను ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవాలని ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తారంట?
ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను అని చెప్పాడు. కొంతమంది ప్రార్థనకు రారు, రావడం ఇష్టం ఉండదు. అయ్యగారు ప్రార్థన చేయండి, సంఘము ప్రార్థన చేయండి. వాట్ విల్ హ్యాపెన్? అయ్యగారు ప్రార్థన చేస్తే ఏమైంది, సంఘం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అంటిల్ అన్లెస్ యూ రెస్పెక్ట్ ద గాడ్. దేవుడంటే నీ గౌరవం లేకోకుండా, ఆయన సన్నిధంటే గౌరవం లేకోకుండా, ఆయన సన్నిధంటే మర్యాద లేకోకుండా, ఆయనను సన్నిధిని జ్ఞాపకాల్లో ఉంచుకోకుండా, ఆయన మీద విశ్వాసం అనేటువంటిది లేకోకుండా, ఆయన నిబంధనను ఆధారం చేసుకోకుండా, ఆయనకు దాసుడవు కాకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆయన సన్నిధికి రాకుండా, దట్ విల్ యూజ్ ఇఫ్ సంబడి ప్రేస్ అబౌట్ యూ. ఎవరైనా నీ కోసం ప్రార్థన చేయడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం, ప్లీజ్ కమ్ టు ది చర్చ్. ప్రభు అంటున్నాడు ఇక్కడ మాట, నా ప్రార్థన మందిరంలో వారిని ఏం చేస్తానన్నాడు? ఆనందింపజేసి నా బలిపీఠం మీద వారు అర్పించుదా. మీరు ఇస్తారు కదా, మీరు ఇస్తారు కదా. అప్పుడు వాటిని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన అంగీకరిస్తేనే మనం ఆశీర్వదించగలం. ఆయన అంగీకరిస్తేనే మనం ఏమవుతాము? కయ్యూను అర్పణను దేవుడు, దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. హేబెలు అర్పణను దేవుడు, దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. కాబట్టి నువ్వు ఇచ్చే అర్పణైనా, నువ్వు పాడే పాటైనా, నువ్వు చేసే ప్రార్థనైనా దేవునికి అంగీకారముగా ఉండాలంటే దేవుని మందిరానికి మనము రావాలి. ఎలా రావాలి అనంటే ఆయనకు దాసులై, ఆయన నిబంధనను ఆధారం చేసుకొని, ఆయనను ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని, ఆయన సన్నిధిని గౌరవించి, ఆయన మీద విశ్వాసముతో, ఆయన మీద నమ్మకముతో, ఆయన సన్నిధి మీద ఉన్నటువంటి గౌరవంతో, ఆయనను జ్ఞాపకాల్లో ఉంచుకొని, ఆయన సన్నిధి అని జ్ఞాపకంలో ఉంచుకొని, గుర్తు పెట్టుకొని, మనసులో ఉంచుకొని, ఆయన సన్నిధికి రెస్పెక్టెడ్గా ఇంకా ఏ పని పెట్టుకోకూడదు, ఏ పని కూడాను పెట్టుకోకూడదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మందిరంలో నిన్ను ఆనందింపజేసి, బలిపీఠం దగ్గర నువ్వు ఇచ్చేటువంటి అర్పణలను ఆయన అంగీకరించి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఈ ప్రార్థనా మందిరంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు 92వ కీర్తనలో, నా మందిరంలో వారిని దీవిస్తాను అని చెప్పాడు ఆయన. అందుకే దావీదన్నాడు, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉంటాను అని చెప్పాడు. మిత్రులారా, ఒక మాట చెప్పుకొని ఈ సందేశాన్ని మనం ముగించేసుకుందాం. 58వ కీర్తన చదవండి. 58వ అధ్యాయం యెషయా గ్రంథం తీయండి ఒకసారి. 13వ వచనం ఒకటి చదివి వాక్యాన్ని ముగించేసుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు మీరు ఆ మాటలు చెప్పండి. నేను చదువుతున్నాను. నా విశ్రాంతి దినమున వ్యాపారము చెయ్యకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియో, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియో, ఘనమైనదనియో అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చెయ్యకయు, వ్యాపారము చెయ్యకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. హల్లెలూయా. ఇక్కడ చెప్పండి, హల్లెలూయా. ప్రభునందు ప్రేమికులారా, అదే చెప్తున్నాడు ఇక్కడ. విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, దేవునికి ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరుకోవడం అంటే ఏ పని పెట్టుకోకుండా ఉండి, విశ్రాంతి దినము మనోహరమైనది. ఎలా ఉంటుందండి అది? మనోహరం. దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఆనందం. ఆనందంగా ఎంచుకో. ఇప్పటికి తెలుసు, ఒక సంఘం ఖర్చీఫులు వేసి పెట్టుకుంటారు, తెల్లవారుజామున వెళ్ళాలి.
ఇది నా ప్లేసు అని. నీళ్ళు దండ చూడండి, కర్చీఫ్లు వేసి వరుసగా పెట్టుకొని ఉంచుకుంటారు ఎవరు కర్చీఫ్ వాళ్ళు. ఎవరైతే అక్కడ కర్చీఫ్ వేస్తారో అక్కడికి వెళ్ళి వేరే వ్యక్తి కూర్చోడేక, ఇక మిగిలిన వాళ్ళు బయటికి తెల్లారిపాటికే వెళ్ళిపోతారు. నేను అనుకున్నాను ఎందుకు వీళ్ళు కర్చీఫ్లు వేస్తున్నారు అనుకున్నాను, నేను అడిగాను. నేను వాళ్ళు ప్లేస్ని ప్యాకప్ చేసుకున్నారంట. ఆయన దగ్గరండి జాగ్రత్త పెట్టుకుంటున్నారన్నమాట. ఇది నా ప్లేసు. ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. అది మనోహరం. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినం. ఘనంగా అనుకొని, ఘనంగా ఏం చేయాలి మనం? అనుకొని దానిని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైనటువంటి పనులు చేయకుండా వ్యాపారము చేయకయు లోకవార్తలు కూడా చెప్పుకొనకుండా ఉంటే దేవునిలో నువ్వు ఆనందిస్తావు. అప్పుడు నిద్ర రాదు. అప్పుడేం రాదు? శరీరం అలసట రాదు. అయ్యో కాళ్ళు నొప్పులు రావు, మోకాళ్ళ నొప్పులు రావు, ఒళ్ళు నొప్పులు రావు, నిద్ర రాదు, కుడికిపాట్లు రావు. యు విల్ ప్లీజ్డ్ బై ద గాడ్. దేవుని యందప్పుడు నువ్వు ఆనందిస్తావు. ఇంకా చెప్పాడు అక్కడ, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. అదేగా, దానికోసమే కదా మీరు తాపత్రయపడ్డది. నేను ఒక మంచి స్థితిలో ఉండాలి, ఒకరి దగ్గర చేయి చాపే స్థితి నాకు ఉండకూడదు, నేను ఒక స్థాయిలో ఉండాలి. అదే కదా మన తాపత్రయం. దేవుడు అది నీకు ఇస్తా అంటున్నాడు కదా. దేవుని అడగండి, దేవుని సన్నిధికి రండి, ఆయన ఇస్తాడు, అప్పుడు నువ్వు పొందుకుంటావు అంటాడు ఇక్కడ. తండ్రి అయినటువంటి యాకోబు స్వాస్థ్యముని అనుభవాల్లో ఉంచేదని మిత్రులారా అని దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రికలో కూడా అంటాడు, కొందరు మానుకొనుచున్నారు. ఏం చేస్తున్నారు కొంతమంది? బుధవారం రారు కొంతమంది. ఎందుకు రారు అంటే 100 కారణాలు చెప్తారు. ఎవరికి కావాలి కారణాలని? శనివారం రారు కొంతమంది. ఎందుకు రారంటే కారణాలు చెప్తారు. ఎవరికి కావాలి కారణాలని? గాడ్ నెవర్ ప్లీజ్. దేవుడు నువ్వు చెప్పే కారణాలను పరిగణలోకి తీసుకోడు. ఒకే ఒక అంశం, నీ హృదయంలో ఏముంది అనేది పరిగణలోకి తీసుకుంటారు. నీ హృదయంలో ఏముంది? బుధవారం వెళ్ళాలంటే అలసట కాదు, పడుకో, అది ఉంది. మనసులో ఏముంది? పడుకోవాలన్నది. మనసులో ఏముంది? ఇప్పుడు దాకా పనిచేసి వచ్చే ఏం వెళ్తాములే, అది ఉంది మనసులో. ఇంకేముంటది మనసులో? అబ్బో 2 గంటల సేపు కూర్చోలేము, అది ఉంది మనసులో. అది చెప్పాలి. మనసులో ఏముందో దేవుడు చూస్తాడు. నీ నోటితో నువ్వేం చెప్పావో దేవుడు దాన్ని పరిశీలనలోకి తీసుకోడు. దేవుడు హృదయ ఆంతర్యములను ఎరిగినవాడు. నీ ఆంతర్యాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయమును, దేవుని కాన్సన్ట్రేషన్ అంతా నీ మనసు మీదే ఉంది. దేవుని దృష్టి అంతా నీ మనసు మీదే ఉంది. కాబట్టి నీ మనసులో ఏమున్నది అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రభునందు ప్రేమితులరా, దేవుని సన్నిధికి విశ్రాంతి దినమున కపెర్నహూములోకి ఆయన వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు అని అంటే, కపెర్నహూమునకు దేవుని పని నిమిత్తం వెళ్ళాడు. దేవుని పని నిమిత్తం కపెర్నహూములోకి వెళ్ళాడు. మరి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాడు అంటే, అది ఆయన హృదయములో ఉన్నటువంటిది. ఆయన మనసులో, ఆయన జ్ఞాపకాల్లో ఆయన సన్నిధిని గౌరవించాలి, ఆయనను గౌరవించాలి. ఆయన నామం ఆయన ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి ఆ గొప్ప విశ్వాసంతో ఆయన కూడా మందిరానికి వెళ్ళి మనకు మాదిరినిచ్చాడు దేవుడు మిత్రుడా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? అది విశ్రాంతి దినమా, పునరుద్ధాన దినమా, సోమవారమా, మంగళవారమా, డజంట్ మ్యాటర్. ఏ రోజు ఆరాధన పెడితే, ఏ ఏ సమయం ఆరాధన సమయం అయితే, అది గృహ కూడి కావచ్చు, కృతజ్ఞత కూడి కావచ్చు, ఉపవాస కూడి కావచ్చు, బైబిల్ స్టడీ అవ్వచ్చు, ఫాస్టింగ్ ప్రేయర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ షుడ్ ప్రజెంట్. నీ ప్రజెన్స్ అక్కడ ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే మిత్రులారా, ఆయనను గౌరవించు, ఆయన ఉన్నాడనే విశ్వాసంతో, ఆయనను గౌరవించటం, ఆయన ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ఆయన గౌరవించడం, ఆయన నిబంధనను ఆధారం చేసుకొని,
ఆయనకు దాసుడవై ఆయనను ప్రేమించుచు ఆయనను ప్రేమించుచు ఆయనకు పరిచర్య చెయ్యాలి అని. ఏం చేయాలని? ఆయనకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధానానికి మనం వచ్చాలి. ఇన్ని గొప్ప పనులు మనం చేయడం ద్వారా దేవుడు మనల్ని ఆయన మందిరంలో మనం ఆనందిస్తాం. రోజు మందిరానికి వచ్చినటువంటి నీవు ఒక దిగులుతో వచ్చావేమో, సంతోషంతో వెళ్ళగలగాలి. ఎప్పుడు నువ్వు వెళ్ళగలుగుతావు? నువ్వు ఎప్పుడైతే ఆయన మందిరాన్ని నువ్వు ఈ విధమైనటువంటి ఆలోచనతో, ఈ విధమైనటువంటి విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధానానికి చేరుకుంటే అప్పుడు గాడ్ విల్ బ్లెస్ యు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ అక్కర, నీ అవసరత నువ్వు చెప్పాల్సిన పని లేదు. నువ్వు చెబితే తెలుసుకునేవాడు కాదు ఆయన. అర్థమవుతుందండి? నువ్వు చెప్పిన తర్వాత ఆయన తెలుసుకుని, ఓహో సునీల్కి ఈ అవసరం ఉందా అని అనుకునేవాడు కాదు ఆయన. గాడ్ నోస్ వాట్ యు నీడ్. నీ అక్కరలు, నీ అవసరతలు నీ దగ్గరకు రాకముందు ఆయనకు తెలుసు. మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు, 6 వచ్చారు. ఐ నీడ్ అమౌంట్. నాకు ధనం కావాలి. ఎందుకు కావాలి? మరి వారం దినాలు వారి పోషణకు, మంచికి, చెడ్డకు, దేనికైనా సరే అమౌంట్ అనేటువంటిది కావాలి. ఆర్థిక సహాయం కావాలి. గాడ్ నోస్ మై నీడ్. నా నీడ్ ఏంటో దేవునికి తెలుసు. నా అవసరం, నా అక్కరేంటో దేవునికి తెలుసు. గాడ్ సీస్ మై నీడ్. నా అవసరాన్ని దేవుడు చూశాడు, పలకరించాడు. మాస్టర్ చెప్తున్నాను, నిజం చెప్తున్నానండి. మధ్యరాత్రి 1:02 ఆయన కాల్ చేసిన సందర్భాలు. నిజం చెప్తున్నానండి, ఏడ్చాను కూడా. మగపిల్లలు ఏడవటం కొంతమంది చూడలేరు, అవునా కదా? అంత దుఃఖపడి ఏడ్చా నేను. కాళ్ళు పట్టుకుంటాను మాస్టర్, అయినా కనికరపడలేదు. అబ్సల్యూట్లీ గాడ్. ఖచ్చితంగా దేవుడే. ఈజ్ ద వన్ మన అవసరతలను ఎదిగి తీర్చగలిగినటువంటి వాడు. కనుక ప్రభునందు ప్రియమిత్రులారా, ఎప్పుడు కూడా మీ జీవితంలో ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా అగౌరవపరచకండి. ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. కొందరు మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారు? నిర్లక్ష్యం వల్ల. దేనివల్ల? నిర్లక్ష్యం వల్ల. అలా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యం మనకు చెప్పినట్లుగా గౌరవించండి, పరిశుద్ధంగా ఉండండి దేవుని సన్నిధిలో. అంత మాత్రమే గాని ఆయన సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండండి. ఆయన ఉన్నాడనే విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆయనకు దాసులు కండి, ఆయనను ప్రేమించండి, ఆయనకు పరిచర్య చేయండి, ఆయన నిబంధనను ఆధారం చేసుకోనండి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను, యాకోబు అనుభవాలు దేవుడు నీ జీవితంలో ఉంచుతాడు. ఆయన మందిరములో నిన్ను ఆనందింపజేస్తాడు. ఆయన మందిరపు దీవెనలను నువ్వు పొందుకోగలుగుతాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం మిత్రులు, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ నిర్ణయం ఏంటి? ఆయన చెప్పవ